హాయ్ హలో నమస్తే, నేను మీ మోనిక. వెల్కమ్ టు BLM స్టూడియోస్. బేసికల్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎవరైనా FIR రిపోర్ట్ చేస్తుంటే దానిలో కులం అనేది ఒక ఉంటుంది కాల్. అయితే ఇప్పుడు దానికి బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చిన ఈ రూల్కి ఇప్పుడు చెక్ పెట్టబోతున్నారా అంటే, పోలీస్ స్టేషన్లో ఎవరైనా సరే ఫిర్యాదు చేసినా లేకపోతే ఎవరైనా అరెస్ట్ చేసినా వాళ్ళ పేరు, ఫాదర్ నేమ్, పక్కన ఒక కులం అనే ఒక కాలం కూడా ఖచ్చితంగా ఉంటుంది. మరి నేరం చేసిన దానికి కులానికి సంబంధం ఏంటి? 21st సెంచరీలో పోలీసులకి కులం ఎందుకు కావాల్సి వచ్చింది అంటే, ఇది ఇప్పటిది కాదు, 150 ఏళ్ల నాటి ఒక డార్క్ హిస్టరీ ఉంది. సో కోర్ట్స్ ఇప్పుడు దీని నుంచి తీర్పులు ఇస్తున్నాయి. దాని గురించి వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, అప్పుడు బ్రిటిషర్స్ టైంలో ఏం జరిగింది, వాళ్ళు కుట్ర చేశారా లేదా ఏంటి అనేది చూస్తే, పోలీస్ రికార్డ్స్లో ఈ కులం అనేది రాయటం బ్రిటిష్ వారి కాలంలోనే స్టార్ట్ అయింది. 1871 ది క్రిమినల్ ట్రైబ్స్ చట్టం అది. బ్రిటిష్ వాళ్ళు కొన్ని కులాలని, తెగలని పుట్టుకతోనే నేరస్తులు అని ముద్ర వేశారట. వాళ్ళ మీద నిఘా పెట్టడం కోసం ప్రతి FIRలో కులం అనేది రాయడం మొదలుపెట్టేశారు. 1952లో ఈ చట్టాన్ని రద్దు చేశారు. కానీ పోలీసులు మాన్యువల్లో మాత్రం ఆ అలవాటు అలాగే ఉండిపోయింది. హ్యాండ్తో రాసే వాళ్ళంతా అలవాటు ఉండిపోయింది. నేరస్తులను గుర్తించే ఒక ప్రక్రియలో ఇప్పటికీ ఇది కొనసాగుతోంది. మరి పోలీసులు దీనికి ఆన్సర్ ఏం చెప్తున్నారు, వాళ్ళకేం అవసరం ఏంటి, పాయింట్స్ ఏమని చెప్తున్నారా అంటే, ఎందుకు రాస్తారని కొంతమందిని క్వశ్చన్ చేస్తే వాళ్ళు చెప్పే రీజన్స్ ఏంటంటే, ఐడెంటిటీ కోసం. ఒకే పేరుతో చాలామంది ఉంటారు కదండి, వాళ్ళని వేరు చేసి చూడాలంటే మాకు ఐడెంటిటీకి కులం అనేది ఒకటి వర్కౌట్ అవుతుంది అనేది మా నమ్మకం అన్నట్టు కొంతమంది ఉంది. మరి డేటా ఏం చెప్తుంది అంటే, జైళ్ళల్లో ఏ వర్గాల వాళ్ళు ఎక్కువగా ఉన్నారు, సామాజికంగా వెనకబడ్డ వాళ్ళే ఎక్కువగా నేరాలకు గురవుతున్నారా, ఇలాంటి డీటెయిల్స్ తెలుసుకోవడానికి ఇది మాకు ఉపయోగపడుతుందని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో NCRB చెప్పిన రీజన్స్ అయితే ఇవి. మరి SC/ST చట్టాలు, కుల వివక్ష లేకపోతే అట్రాసిటీ కేసులు ఇవన్నీ వచ్చినప్పుడు మాత్రం కులం పేరు రికార్డ్ చేయడం అనేది చట్టబద్ధంగా అవసరం. సో ఇదొక పాయింట్. మరి కోర్టు తీర్పు ఏంటి అంటే, ట్విస్ట్ అంతా ఇక్కడే ఉంది. ఈ మధ్యకాలంలో కోర్టులు ఈ పద్ధతిని ఖండిస్తున్నారు. రాంగ్, ఇది కరెక్ట్ కాదు అని తీవ్రంగా తప్పుపడడం జరుగుతుంది. 2025లో అలహాబాద్ హైకోర్టు ఏం చెప్పిందంటే, వ్యక్తుల్ని గుర్తించడానికి తల్లి పేరు, వేలిముద్ర, ఆధార్ కార్డ్ ఇవన్నీ ఉన్నాయి కదా, మరి కులం ఎందుకు అని క్వశ్చన్ చేసింది. ఉత్తరప్రదేశ్ పోలీస్ రికార్డ్స్లో ఈ కులం అనే కాలం మొత్తాన్ని తీసేయాలని కూడా ఒక ఆర్డర్ పాస్ చేసింది. మరి సుప్రీంకోర్టు ఎవరైతే ఆరోపించబడుతున్నారో అతనితో కోర్టు వ్యవహరించేటప్పుడు అతనికి కులం, మతం ఉండవు అని క్లారిటీ కూడా ఇచ్చేసింది. ఇంకొకటి పంజాబ్, హర్యానా, రాజస్థాన్ ఆ హైకోర్టులు కూడా ఇప్పటికే FIR అరెస్ట్ మెమోస్లో కులం పేరు వద్దు అని ఆల్రెడీ ఆర్డర్స్ పాస్ చేసేసాయి. మరి సోషల్గా ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా, ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది? ఫైనల్గా మనం చెప్పొచ్చేది ఏంటంటే, ఈ FIRలో కులం రాయడం వల్ల ఒక వ్యక్తి మీద సమాజంలో ఒక స్టిగ్మా, ఒక ముద్ర అనేది పడిపోయే ప్రమాదం ఉంటుంది. నేరం చేసిన దానికి కులాన్ని ఆపాదించడం వల్ల వివక్ష పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది నాకంటే బాగా మీకే తెలుసు. మరి మీ అభిప్రాయం ఏంటి? ఒకే పేరున్న వ్యక్తులు గుర్తించడానికి ఆధార్లు, ఏలుముద్రలు సరిపోవా, కులమే కావాలా? తల్లి పేరు, తండ్రి పేరు ఇవన్నీ ఆధార్లో ఉంటాయి కదా క్లియర్గాని. మరి మార్పు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా రావాలి అని అనుకుంటున్నారా, వద్దు ఇది బాగుంది అని మీరు ఫీల్ అవుతున్నారా? మీరు ఇందులో బాధితులుగా ఉన్నారా? ఇవన్నీ మాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకొన్ని వాస్తవాలు కూడా మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. అందుకోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.